వెల్కమ్ టు విమెన్స్ డే స్పెషల్. మహిళల అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మిన లీడర్ వైఎస్ జగన్. అందుకే అక్క చెల్లెమ్మల సంక్షేమమే ఊపిరిగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి మహిళకు న్యాయం జరిగేలా ఆయన పాలన సాగింది. ఆకాశంలో సగం అన్నింటా సగం అనే గత చరిత్రను వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక తిరగరాశారు. మహిళా శక్తికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. వారినే కేంద్ర బిందువుగా చేసుకుని అనేక పథకాలను రూపొందించారు. ఆర్థికంగా రాజకీయంగా వారు ఎదిగేందుకు ఆ 5 ఏళ్లలో వైఎస్ జగన్ ఏం చేశారు? వాచ్ ఇట్. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘన విజయం సాధించాక 2024 వరకు కొనసాగిన ఆ 5 ఏళ్ల పాలన మహిళలకు స్వర్ణయుగమే. నవరత్నాల అమలుతో సంక్షేమ విప్లవాన్ని తీసుకువచ్చిన జననేత జగన్. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనం చేత నీరాజనాలు అందుకున్నారు. సంక్షేమ ప్రదాతగా మన్ననలు పొందారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించి వాటిని సక్సెస్ఫుల్ గా అమలు చేశారు. అనేక పథకాల్లో ఏకంగా మహిళలకే లబ్ధి కలిగేలా చేశారు. సంక్షేమ నిధులు కూడా వారి ఖాతాల్లో చేరేలా చర్యలు తీసుకున్నారు. ఏకంగా 90% పథకాలు మహిళ పేర్లతోనే వైఎస్ జగన్ అందించారంటే అక్క చెల్లెమ్మలపై జగన్ ఎంత మమకారాన్ని చూపించారో అర్థం చేసుకోవచ్చు. ఆడబిడ్డలకు ఆర్థిక సహకారం అందించడమే కాదు, రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవారికి అవకాశాలు కూడా కల్పించారు. మహిళలకు రిజర్వేషన్ అనేది కొన్ని దశాబ్దాలుగా కేంద్రంలో పెండింగ్లో ఉన్న అంశం. అయినప్పటికీ వైఎస్ జగన్ దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి చూపించారు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ రిజర్వేషన్ అమలైన లబ్ధి పొందే పదవుల కంటే ఎక్కువ అవకాశాలను జగన్ అందించి సంచలనం సృష్టించారు. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో 90% పైగా మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రతి ఇంట్లో మహిళలకు ప్రాధాన్యం, గౌరవం పెరగడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాలే కారణం. ఆంధ్రప్రదేశ్లో మహిళల తలరాతలు మార్చిన సీఎంగా వైఎస్ జగన్ పేరు పొందారు. మహిళలకు అనేక రకాల పథకాల ద్వారా ఏకంగా 1,89,519 కోట్లకు పైగా లబ్ధిని చేకూర్చారు. ఇది నిజంగా ఒక చరిత్ర. జగన్ కంటే ముందు గాని ఆ తర్వాత గాని ఎవరూ ఈ స్థాయిలో మహిళలకు చేయూతనందించిన పరిస్థితే లేదు. మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు లాంటి పలు కార్యక్రమాల్ని అమలు చేశారు. వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో అక్క చెల్లెమ్మల కష్టాలను కల్లారా చూశారు. ముఖ్యంగా పొదుపు సంఘాల ఇబ్బందుల్ని కల్లారా చూశారు. అప్పుడే నేనున్నాను అంటూ మాటిచ్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం 2019లో అధికారంలోకి రాగానే ఆ మాట నిలుపుకున్నారు. ఆయన సీఎం అయ్యే నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం SLBC వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాలలో 25,571 కోట్ల రుణం ఉంది. అంతకుముందు చంద్రబాబు చేసిన మోసం వలన డ్వాక్రా మహిళలు తమ అప్పులు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం వడ్డీలు కూడా చెల్లించలేక అల్లాడిపోయారు. దీంతో వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం 4 దఫాలుగా ఆ రుణాలు మొత్తం చెల్లించారు. దీంతో అప్పటి వరకు ఉన్న 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది మహిళలకు ఊరట లభించింది. ఇంకా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా లబ్ధి చేకూర్చి ఆ అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారేలా చేశారు. కొత్తగా పేద మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు, చిన్న చిన్న పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకునేందుకు వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏకంగా 18,37,568 మంది పేద మహిళలకు శాశ్వత జీవనోపాధిని కల్పించారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగైంది. 14,01,519 కుటుంబాల్లో ఆదాయం ఏటా కనీసం 1,00,000కు పైగా పెరుగుదల కనిపించింది. మరో 31,04,314 కుటుంబాల్లో ఆదాయం 60,000 లక్ష మధ్య పెరుగుదల కనిపించింది. వీరికి బ్యాంకుల ద్వారా 1.73 లక్షల కోట్ల రుణాలు అందించడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడారు. ఉద్యోగ అవకాశాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. కేవలం సచివాలయాల ఉద్యోగాల భర్తీ ద్వారానే 63,791 మంది మహిళలకు కొలువులు ఇప్పించారు. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది చదువుకోని వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత సాధించారని గర్వంగా చెప్పగలం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా జగనన్న చేదోడు, చేయూత ఇలాంటి పథకాలన్నీ కూడా వారికి అందించి ఆ డ్వాక్రా మహిళలు కట్టిన రుణాలు కూడా మాఫీ చేసి వాళ్ళందరికీ కూడా జీరో వడ్డీని ఇచ్చి ఈ రోజున వాళ్ళని ఏ విధంగా అంటే మహిళా సాధికారత సాధించే దిశగా ఆ మహిళలందరికీ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముడులా అండగా ఉండడం జరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం ఎన్ని సంక్షేమ పథకాలను తీసుకువచ్చారో ఒక్కసారిగా చెప్పటం కూడా కష్టమే. ప్రతిదీ
మహిళలే కేంద్ర బిందువుగా ఆయన పథకాలను అమలు చేశారు. అమ్మఒడి దగ్గర నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ వరకు అనేక పథకాలను ఆయన అమలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా అమలు చేశారు. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. దాదాపు 16 లక్షల ఇళ్లకు భూమి పూజ జరిగింది. ఎన్నికల నాటికే దాదాపు 8 లక్షల గృహాల నిర్మాణం కూడా పూర్తయింది. ఇవన్నీ మహిళ పేరుతోనే ఇచ్చారు. ₹1 కడితే పక్కా ఇల్లు మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా ఎవ్వరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎవరి సిఫార్సులు అవసరం లేదు. అమ్మఒడి నుంచి ఆసరా, చేయూత వరకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో మహిళ లక్షల్లో లబ్ధి పొందారు. లబ్ధి పొందిన మహిళలు మాటలు విన్నప్పుడు హృదయం ఉన్న ఎవ్వరైనా కళ్ళు చెమర్చే పరిస్థితి. కరోనా కష్టకాలంలోనూ మహిళలు బాధల్లో ఉన్నప్పుడు, సొంత కుటుంబ సభ్యులే అండగా లేనప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ అమలు చేసిన పథకాలే వారికి భరోసాగా నిలిచాయి. అవే వారికి శ్రీరామ రక్షగా నిలిచాయి. బటన్ నొక్కి ప్రత్యక్ష నగదు బదిలీ, డీబీటీ ద్వారా నేరుగా సంక్షేమ పథకాల నిధులు వారి ఖాతాల్లోనే పడేలా చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు లభించిన భద్రత, భరోసా మరే రాష్ట్రంలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో జరిగిన ఒక ఘటనను చూసి చెలించిపోయిన వైఎస్ జగన్ దిశా చట్టాన్ని తెచ్చారు. కేంద్రం దాన్ని అమల్లోకి తీసుకురాకపోయినా ఆ చట్టం స్ఫూర్తితోనే అన్ని జిల్లాల్లో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలపై జరిగిన నేరాల్లో దర్యాప్తుల్ని త్వరితగతిన పూర్తి చేయించారు. దోషులకు వెంటనే శిక్షలు కూడా పడేలా చేశారు. అది అక్క చెల్లెమ్మల మీద వైఎస్ జగన్కు ఉన్న ప్రేమ, ఆప్యాయత. ఆడబిడ్డకి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడమే కాకుండా వసతి దీవెన, విద్యా దీవెన ఈ రకంగా కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదు, తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని వసతి దీవెన, విద్యా దీవెన ఈ కూడా పెట్టి ఎక్కడ ఎలాంటి ఆడబిడ్డకి ఎక్కడ కష్టం రాకూడదు అని చెప్పి అడుగడుగున కంటికి రెప్పలా కాపాడుకొచ్చినారు. దిశ యాప్, దిశ చట్టం, దిశ చట్టాన్ని పెట్టి దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి అడుగడుగున ఆడబిడ్డకి భద్రత కల్పించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కొన్ని దశాబ్దాలుగా పార్లమెంటులో పెండింగ్లో ఉంది. అది ఎప్పటికీ అమల్లోకి వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టదు. ఒకవేళ అమల్లోకి వచ్చిన ఆ రిజర్వేషన్ ద్వారా మహిళలకు దక్కేది 33% మాత్రమే. కానీ ఏపీలో ఎవరూ అడగకముందే వైఎస్ జగన్ మహిళలకు రిజర్వేషన్ను అమలు చేశారు. 33% కంటే అధికంగా అందించారు. ఎలాంటి ఉద్యమాలు, డిమాండ్లు లేకుండానే, ఎవరూ కోరకుండానే మహిళలకు ఏకంగా 50% రిజర్వేషన్లను అమలు చేసిన తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. ఒక్కసారిగా దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ వైపు చూసేలా చేశారాయన. నిజానికి అప్పట్లో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచారు వైఎస్ జగన్. ఆయన దార్శనికతతో వేసిన అడుగులు ఆ 5 ఏళ్లు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అగ్రతాంబూలం దక్కేలా చేశాయి. అధికారం చేపట్టిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇచ్చారు. చివరికి నామినేషన్ పనుల్లో సైతం మహిళలకు ఏకంగా 50% ఇచ్చారు. ఇక ఆచరణలో నామినేటెడ్ పదవుల్లో 51%కి పైగా పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీనే. గ్రామాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గర నుంచి మంత్రి పదవుల దాకా మహిళలకు అగ్రపీఠం దక్కడం దేశంలోనే రికార్డు. తొలిసారిగా శాసనమండలి వైస్ చైర్మన్గా జకియా ఖానాను నియమించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి అవకాశం కల్పించారు. విభజన అనంతరం మహిళా కమిషన్ను నియమించి మహిళల సమస్యల పరిష్కారంపై తన చిత్తశుద్ధిని చాటారు. మహిళకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చి అప్పట్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రికార్డు సృష్టిస్తే తండ్రి కంటే 2 అడుగులు ముందుకు వేస్తానని జగన్ ప్రకటించి దాన్ని నిరూపించుకున్నారు. తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితను ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణిని నియమించారు. మలివిడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతో పాటు మరో 3 మహిళలకు కీలక మంత్రి పదవులను అప్పగించారు. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో 7 మహిళలే, 26 జెడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలు ఉన్నారు. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 2,60,000 వాలంటీర్ ఉద్యోగాల్లో 53%, 1,30,000 సచివాలయాల ఉద్యోగాల్లో 51% మహిళలకే కేటాయించడం జగన్ అక్క చెల్లెమ్మలకిచ్చిన గౌరవం. అది జగన్ అంటే. ఇలా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలా మహిళల్ని అందలమెక్కించిన వైఎస్ జగన్ను నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు
మహిళలకు అనేక హామీలు ఇచ్చి వారిని నిలువునా మోసం చేశారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారు. అన్ని విధాలా వారిని అణగదొక్కుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర మహిళలంతా ఒక్కసారి తమ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మేలు, అందించిన రాజకీయ ఆర్థిక సహకారాన్ని గుర్తు చేసుకుంటున్నారు.